ప్రభునాన మీ అందరికి షాలోమ్. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 7 నుండి 9 వచనములు. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలీయునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశి వలె నున్నావు. ఏలా రాత్రివేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీవెలా ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య నున్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చేయి విడువకము. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఈ వచనాల్లో మనం చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త దేవుని కృప కొరకు మొరపెడుతున్నాడండి. ఇక్కడ ప్రభువా, మేము అనేక తిరుగుబాట్లు, నీకు విరోధముగా మేము పాపము చేశాము. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టియే నీవే కార్యము జరిగించుము. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడంటే, మేము అనేక పాపాలు చేశాం, అనేక విధాలుగా నిన్ను గాయపరిచామయ్యా, అనేక విధాలుగా నీకు తిరుగుబాటులు చేశాం. మేము కలిగి ఉన్న ఈ బ్రతుకును బట్టి కాదు, కానీ నీ నామమును బట్టి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నీవే కార్యము జరిగించుము అని ఇర్మియా ప్రవక్త ఈ వచనాల ద్వారా దేవునికి మొరపెడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా. ఇశ్రాయేలు ప్రజలను నీవు ఆశ్రయించిన వాడువు, కష్టకాలంలో వారికి రక్షకుడుగా ఉన్నవాడువు. ఇంత గొప్ప దేవుడవైన నీవు మా దేశంలో నీవేలా పరదేశివై ఉన్నావు. అంటే మా దేశములో నీవేలా పరదేశివై ఉన్నావు. పరదేశి అంటే వేరే దేశం వాళ్ళు మన దేశంలోకి రావడం. అంటే వేరే దేశం వారి పట్ల మన దేశస్తులకి అంత ప్రేమ, అంత ఆప్యాయత ఉండదు. మన దేశం పట్ల మనకు ఆప్యాయత, ప్రేమ, మన దేశం సంరక్షించబడాలి అని ఆలోచించేవారుగా అంట. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడంటే, నీవు మా దేశంలో నీవేలా పరదేశి వలె ఉన్నావు. ఎందుకు ప్రభువా మమ్మల్ని పట్టించుకోవట్లేదు? ఎలా రాత్రివేళ బస చేయుటకు గుడారము వేయి ప్రయాణస్తుని వలె ఉన్నావు. అంటే నీవు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభువా? ఎలా నీవు మమ్మలను పక్కన పెట్టి ఉంటున్నావు? భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపలేని సూర్య వలెను నువ్వెలా ఉన్నావు. ఎంతో గొప్ప శక్తివంతుడైన దేవుడవు నీవు కదా. నువ్వు రక్షింపలేని సూర్యుని వలె ఎందుకున్నావు? యెహోవా, నీవు మా మధ్య నున్నావే. అంటే నీవే మా మధ్య ఉన్నావయ్యా, నీవే. మేము నీ పేరు పెట్టబడిన వారం, నీ బిడ్డలము, మమ్మును చేయి విడువకము. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడంటే, అయ్యా, నీవు కష్టకాలంలో ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన వాడువు. నువ్వెందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు? ఎందుకు మాకు సహాయం చేయట్లేదు? ఎందుకు మమ్మలను మేము కలిగి ఉన్న కష్టంలో నుండి విడిపించట్లేదు? నీవు మమ్మలను ఎట్టి పరిస్థితుల్లోనూ
చేయి విడవద్దయ్యా. నీ పేరు పెట్టబడిన వారము, నీ బిడ్డలం మేము, నీవు మమ్మల్ని చేయి విడవద్దు. మేము కలిగి ఉన్న పై వచనాలు చూసినట్లయితే అనేక విధాలుగా మేము నీ మీద తిరుగుబాట్లు చేశాము, పాపం చేశాము. కానీ వాటన్నిటిని బట్టి, మేము కలిగి ఉన్న ఈ పాపరోత జీవితాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి కాదు తండ్రి, నీ నామమును బట్టి, నీ శక్తివంతమైన ఉన్నతమైన అద్భుతమైన నామాన్ని బట్టి కార్యం జరిగించుము. ఇర్మియా ప్రవక్త దేవుని కృప కొరకు మొరపెడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ ఈ వచనాలను మనం చూసినట్లయితే, ఇర్మియా ప్రవక్త పలికిన మాటలను మనం చూసినట్లయితే, మన జీవితాల్లో మనము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎంతగా దేవుని సన్నిధికి దూరమైనా, ఎన్ని వ్యతిరేకమైన పనులు చేసినా, ప్రియ సహోదరి సోదరా, మన జీవితాన్ని బట్టి, మన దేవుణ్ణి మనం సేవించే విధానాన్ని బట్టి కాదు, కానీ ఆయన ప్రేమను బట్టి, ఆయన నామాన్ని బట్టి మన జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడని ఈ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మమ్మును చేయి విడువకము, మేము నీ పేరు పెట్టబడిన వారము, నీ బిడ్డలమైన మమ్ములను చేయి విడవద్దయ్యా. శ్రమల్లో, కష్టకాలంలో, ఎటువంటి పరిస్థితిలో ఉన్న మమ్ములను నీవు చేయి విడవద్దు. దేవుని గనక చేయి విడిస్తే మన జీవితాలు చీకటిమయమైపోతాయి, సాతాను అధికారంలోకి మనం వెళ్ళిపోతాం. దేవుని గనక చేయి విడిచిపెడితే మనం ఈ లోకంలో క్షణం కూడా మనము బ్రతకలేము. కనుక ఇర్మియా ప్రవక్త ఏం మొరపెడుతున్నాడంటే, మేము నీ పేరు పట్టబడిన వారము, నీ బిడ్డలమయ్యా, మమ్మును చేయి విడవద్దు, మమ్మను చేయి విడవకు అని గొప్పగా మొరపెడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇర్మియా ప్రవక్త కృప కొరకు మొరపెడుతున్నాడండి. మనం కూడా దేవుని కృప కొరకు మొరపెట్టేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆయన గనక మన చేయి విడిస్తే ఈ లోకంలో క్షణం కూడా మనము బ్రతకలేము. సాతాను నుండి మనము కాపాడబడలేము. ప్రియ సహోదరి సోదరా, ఆయన మనలను ఎన్నడూ చేయి విడవకూడదు. కనుక మనం ఆయన కృప కొరకు మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఇర్మియా ప్రవక్త ఒక గొప్ప మాట పలికాడు. ఏంటంటే, నీ నామమును బట్టే నీవే కార్యము జరిగించుము. ప్రియ సహోదరి సోదరా, ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడంటే, అయ్యా, మా జీవితంలో నీకు విరోధంగా అనేక పాపాలు చేశాం, నీ మీద తిరుగుబాటులు చేశాం, అన్యాయంగా జీవించాము, ఎన్నో విధాలుగా నిన్ను గాయపరిచాం. కానీ వీటన్నిటిని బట్టి నువ్వు కార్యము జరిగించమని అడగట్లేదు, కానీ నీ నామమును బట్టి, నీ శక్తివంతమైన అద్భుతమైన ఉన్నతమైన నిత్యము నడిపించే నీ గొప్ప నామాన్ని బట్టి కార్యాన్ని జరిగించు. అంటే నీ కృప ద్వారానే కార్యం జరిగించమని ఇర్మియా ప్రవక్త ఇక్కడ మొరపెడుతున్నాడండి. ప్రియ సహోదరి సోదరా, కృప మన జీవితంలో మనము దేవుని కృపను పొందేవారుగా ఉండాలి. దేవుని కృప ద్వారానే మన జీవితంలో మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి మనము ఉన్నతమైన విడుదల పొందగలం. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది భక్తులను మనం చూస్తాం, అనేక మంది విశ్వాస వీరులను మనం చూస్తాం, అనేక మంది సేవకులను మనం చూస్తాం, అనేక మంది ప్రవక్తలను మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరా, అనేక మంది దేవుని కోసం చేసిన పనులను మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది విశ్వాసులు, భక్తులు, సేవకులు, అనేక మందిని మనం చూసినట్లయితే వారి జీవితంలో, వారినే కాదండి, పరిశుద్ధ గ్రంథంలో సేవకులు, భక్తులు, విశ్వాసులు వీరే కాదండి, మన నిజ జీవితంలో కూడా చూసినట్లయితే మన అందరము కూడా అనేక మంది సేవకులు,
భక్తులు, విశ్వాసులు, దేవుని శిష్యులు అనేక మందిని మనం చూసినట్లయితే అనేక మంది దేవుని కృప ద్వారానే వారి జీవితంలో స్వస్థత పొందుకున్నారు. దేవుని కృప ద్వారానే వారి జీవితంలో నడిపింపును పొందుకున్నారు. దేవుని కృప ద్వారానే వారి జీవితంలో కృంగిపోయిన స్థితిలో ఓదార్పును పొందుకున్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుని కృప ద్వారానే అనేక మంది వారికున్న సమస్యకు జవాబును పొందుకున్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుని కృప ద్వారానే వారు సహాయాన్ని పొందుకున్నారు. దేవుని కృప ద్వారానే వారు బలాన్ని పొందుకున్నారు. దేవుని కృప ద్వారానే వారు నడిపింపును పొందుకున్నారు. దేవుని కృప ద్వారానే వారు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. దేవుని కృప ద్వారానే వారు జ్ఞానాన్ని పొందుకున్నారు. దేవుని కృప ద్వారానే వారు పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకున్నారు. దేవుని కృప ద్వారానే వారు క్షమాపణ పొందుకున్నారు. దేవుని కృప ద్వారానే వారు ఉన్నతమైన రక్షణ పొందుకున్నారు. దేవుని కృప ద్వారానే శత్రువుపై విజయాన్ని పొందుకున్నారు. దేవుని కృప ద్వారానే ప్రియ సహోదరి సోదరా, వారు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి ఉన్నతమైన విడుదల పొందుకున్నారు. ప్రియ సహోదరి సోదరా, అది పరిశుద్ధ గ్రంథంలో అయినా మన నిజ జీవితాల్లో, మన అందరి జీవితాల్లో అయినా దేవుని కృప ద్వారానే మనము ఈ లోకంలో బ్రతికేవారుగా ఉన్నాం. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనము కృప అనేది పొందుకున్నాం ఉచితంగా తండ్రి దగ్గర. ఆ కృప మనతో ఉంది కాబట్టే, ఆ కృపను మనం కలిగి ఉన్నాము కాబట్టే మనము ప్రియ సహోదరి సోదరా, మన జీవితాల్లో మనము అనేకమైనవి ఆశీర్వాదమైన, విజయమైన, ప్రియ సహోదరి సోదరా, సహాయమైన, నడిపింపైన మనము పొందుకునేవారుగా ఉంటున్నాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. దేవుని కృప కొరకు మనం మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఆయన కృప మన మీద లేకపోతే మనము ఈ లోకంలో మన జీవితంలో అద్భుతాల్ని చూడలేము. మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి మనం విడుదల పొందుకోలేము. దేవుడిచ్చే ఉన్నతమైన సహాయాన్ని మనం పొందలేము. ప్రియ సహోదరి సోదరా, కనుక ఆయన కృప మనతో ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నా, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలన్నా, దేవునికి మనం మొరపెట్టాలి అన్నా, దేవుని వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారం జీవించి వాక్యానుసారంగా మనము మన ఆత్మను ప్రార్థనతో, వాక్యంతో సిద్ధపరుచుకునే వారిగా ఉండాలి అన్నా మనకి కావాల్సింది ఏంటండి? దేవుని కృప. ప్రియ సహోదరి సోదరా, కనుక దేవుని కృప కొరకు మనం మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మనము చివరిగా ఒక వచనం మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ప్రభువు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఇక్కడ ఎంతో ఉన్నతమైన వాక్యాన్ని దేవుడు రాసించాడండి. ప్రియ సహోదరి సోదరా, ఆది కాండం నుండి ప్రకటన వరకు మనం చూసినట్లయితే అనేక వచనాలు ఉన్నాయి, అనేక అధ్యాయాలు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి, అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, చివరిగా దేవుడు ఏం మాట్లాడేవాడంటే, చివరిగా దేవుడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ప్రభువు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని కృప మనకు తోడై ఉండాలి అంటే మనం పరిశుద్ధులమై ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, అనేక మంది భక్తులు, సేవకులు పరిశుద్ధ గ్రంథంలో మన నిజ జీవితంలో దేవుని కృపను పొందారు అంటే వారు కలిగి ఉన్న
పరిశుద్ధతను బట్టి. ప్రియ సహోదరి సోదర, దేవుడు వారికి తోడై ఉన్నాడు, దేవుని కృప వారికి తోడై ఉందంటే వారు కలిగి ఉన్న పరిశుద్ధతను బట్టి. దేవుడి కార్యాలు వారు చూస్తున్నారు అంటే దేవుని కృప వారికి తోడై ఉన్న బట్టి. ప్రియ సహోదరి సోదర, దేవుడు ఇచ్చే విడుదల వారు పొందుకుంటున్నారంటే దేవుని కృప వారికి తోడై ఉన్న బట్టి. ప్రియ సహోదరి సోదర, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు అంటే దేవుని కృప వారికి తోడై ఉన్న బట్టి. ప్రియ సహోదరి సోదర, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. ప్రియ సహోదరి సోదర, అబ్రహాము గారు ఆశీర్వదించబడ్డారు అంటే దేవుని కృప ఆయనకు తోడై ఉండబట్టి. ప్రియ సహోదరి సోదర, యోసేపు ఫలించడి కొమ్మగా ఆశీర్వదించబడ్డాడు అంటే దేవుని కృప యోసేపుకు తోడై ఉండబట్టి. దేవుని కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సోదర, చివరి వచనం ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 21వ వచనం, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి కృప మనకు తోడై ఉండాలి అంటే మనం పరిశుద్ధులమై ఉండాలి. ప్రియ సహోదరి సోదర, అనేక మందిని చూసినట్లయితే మన నిజ జీవితంలో మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడుదల పొందాలి, స్వస్థత పొందాలి, దేవుని సహాయాన్ని పొందాలి, నడిపింపును పొందాలి, దేవుడి బలాన్ని పొందాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, ఆశీర్వదించబడాలి, మేలులు పొందుకోవాలి. అనేకమైనవి మనము దేవుడి దగ్గర ఆశించేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదర, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభువు అయిన యేసు కృపను మీరు పొందాలి అంటే పరిశుద్ధత కలిగి జీవించే వారిగా మీరు ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం కదండి, అబ్రహాము గారైనా, యోసేపు గారైనా, ఇంకా అనేక మంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. వారు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడుదల పొందారు అంటే, ఆశీర్వదించబడ్డారు అంటే, దేవుని సహాయాన్ని పొందారు అంటే, దేవుడిచ్చే ఉన్నతమైన నడిపింపును పొందారు అంటే, దేవుడిచ్చే దీవెనలు స్వతంత్రించుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చబడడం చూశారు అంటే వారికి కృప, దేవుని కృప తోడై ఉంది కాబట్టి. ప్రియ సహోదరి సోదర, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆయన పరిశుద్ధతలో వారు ఉన్నారు కాబట్టి. ప్రియ సహోదరి సోదర, కనుక మనము పరిశుద్ధత కలిగి జీవించేవారుగా ఉండాలి. పాపాన్ని చేస్తూ, సాతాన్ని ఓడిస్తూ, తండ్రి చిత్తాన్ని చేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేస్తూ, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక అనే వాగ్దానాన్ని మన జీవితంలో మనం స్వతంత్రించుకునే వారిగా ఉండాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, కనుక మనము ప్రభువైన యేసు కృపను మనకు తోడుగా ఉండాలని మనం మొరపెట్టేవారిగా ఉండాలి. ఇర్మియా ప్రవక్త అక్కడ మొరపెడుతున్నాడు కృప కొరకు. కనుక మనం కూడా మన జీవితంలో యేసు కృప మనకు తోడై ఉండాలి అని ఎల్లప్పుడూ మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదర, యేసు కృప మనకు తోడై ఉంటేనే మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించగలం. యేసు కృప మనకు తోడై ఉంటేనే మనము పాపాన్ని జయించగలం. యేసు కృప మనకు తోడై ఉంటేనే సాతాన్ని ఓడించగలం, తండ్రి చిత్తాన్ని మనము చేయగలము. యేసు ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం చేయాలి అంటే యేసు కృప మనకు తోడై ఉండాలి, అంటే మన ఆత్మకు తోడై ఉండాలి. ప్రియ సహోదరి సోదర, మన ఆత్మకు మన శరీరానికి కూడా యేసు కృప తోడై ఉండాలి. ప్రియ సహోదరి సోదర, మన ఆత్మకు ఒకటే కదండి, మన శరీరానికి కూడా యేసు కృప తోడై ఉండాలి. ఆత్మను ఒకటే మనం పరిశుద్ధంగా ఉంచుకోవడం కాదండి, మన శరీరాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ప్రియ సహోదరి సోదర,
ఒక వ్యక్తి పరిశుద్ధుడు అని అనటానికి ఆత్మ ఒక్కటే పరిశుద్ధత కాదండి, శరీరం కూడా పరిశుద్ధతగా ఉంటేనే ఆ వ్యక్తి పరిశుద్ధమైన వ్యక్తిగా పరిగణనలోకి వస్తాడు. కనుక మనము దేవుని దృష్టిలో పరిశుద్ధత కలిగి యేసు కృపను మనకు తోడుగా ఉంచుకునేవారుగా ఉండాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సోదరా, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మన జీవితంలో ప్రతి ఒక్కరు మనం స్వతంత్రించుకొని ప్రభువైన యేసు కృప ద్వారా ఈ లోకంలో మనము తండ్రి చిత్తాన్ని, యేసు ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేసేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయనా అయ్యా, నీ కృప కొరకు నాయన తండ్రి మొరపెట్టేవారుగా మేము ఉండే కృపను దయచేయండి తండ్రి. అయ్యా, నీ కృప ద్వారానే నైనా తండ్రి అయ్యా మా జీవితంలోనైనా తండ్రి ఏదైనా మేము పొందుకుంటామని నైనా తండ్రి అయ్యా, మా జీవితంలో నైనా తండ్రి అయ్యా నీ కృప ద్వారానే నైనా తండ్రి అయ్యా 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 స్వస్థతను పొందుకుంటాము, విడుదలను పొందుకుంటాము నాయన. అయ్యా అయ్యా నువ్వు ఇచ్చే సహాయాన్ని పొందుకుంటాము నాయన తండ్రి అయ్యా. అయ్యా నీ నడిపింపును నాయన తండ్రి అయ్యా పొందుకుంటామని నాయన తండ్రి అయ్యా. నీ వాక్యదారుని మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి అయ్యా అయ్యా నీ కృపతోనే నాయన తండ్రి అయ్యా అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు, విడుదలని, స్వస్థతలను నాయన తండ్రి, మేలుని, ఆశీర్వాదాలని నాయన తండ్రి మా జీవితాల్లోనైనా అయ్యా పరిశుద్ధ గ్రంథంలోనైనా తండ్రి అనేక మందిని పొందుకున్నాం తండ్రి. అందుని బట్టి నైనా నీ కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. అయ్యా ప్రభువైన యేసు క్రీస్తు కృపనైనా తండ్రి అయ్యా పరిశుద్ధులకు తోడై ఉంటుందని నాయన తండ్రి అయ్యా నీ వాక్యం ద్వారా నాయన తండ్రి అయ్యా నువ్వు సెలవిచ్చిన ప్రకారాన్ని బట్టి నాయన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. అయ్యా మేము కూడా పరిశుద్ధులముగా జీవిస్తూ నాయన తండ్రి అయ్యా అయ్యా నీవు ఇచ్చే కృపను నాయన తండ్రి అయ్యా మాకు తోడుగా పొందుకునే కృపను ఆయన తండ్రి అయ్యా మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసునామములో నాయన తండ్రి అయ్యా నేను 77 రోజులు ఉపవాస దినాలు నాయన తండ్రి అయ్యా వేటి కోసమైతే మొరపెట్టామో నాయన తండ్రి అయ్యా అయ్యా నీ చిత్త ప్రకారం, యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నైనా మా ప్రార్థన ఆలకించి అంగీకరించి నాయన తండ్రి అయ్యా ఈ వాక్ ద్వారా మమ్మల్ని స్వస్థపరిచినైనా మా జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసినైనా అయ్యా నీ కృప ద్వారా నేను తండ్రి అయ్యా అయ్యా ఉన్నతమైన విజయాన్ని నేను తనయ్యా మేము పొందుకునే కృపను దయచేయమని అయ్యా సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం, యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో నాయన తండ్రి అయ్యా 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 మా అందరికీ నాయన తండ్రి అయ్యా నీ బిడ్డలమైన మా అందరికీ నాయన తండ్రి అయ్యా 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 నాయన అయ్యా నాయన ప్రతి పరిస్థితిలో నాయన తండ్రి అయ్యా అయ్యా నీవే మాకు తోడుగా ఉండి నాయన మా చెయ్యి ఎన్నడూ విడవకుండా నాయన తండ్రి అయ్యా మమ్మల్ని నడిపించమని అయ్యా నీవి కృప చూపించి నడిపించి సహాయం చేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు కృపనైనా తండ్రి ఎల్లప్పుడూ మా అందరికి తోడై ఉండులాగానైనా మా జీవితాలను నైనా తండ్రి పరిశుద్ధత నాయన తండ్రి నింపినైనా పాపాన్ని జయిస్తూ సాతాన్ని ఓడిస్తూనైనా ఎల్లప్పుడూ నీ చిత్త ప్రకారం, యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసునామములోనైనా తండ్రి చిన్ని ప్రాణం బంగారు పాదాలకినైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రభునాన్న మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి సోదరా.